మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సీఎం 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 అంటూ వాళ్ళు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నినాదాలు ఇవ్వడం చూస్తూ ఉన్నాం. సో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ ఏంది? మంత్రి పదవా, ముఖ్యమంత్రి పదవా? ఆయన మదిలో ఏమున్నది? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? సో మునుగోడులో కొంత డెవలప్మెంట్కి అయితే చేస్తూ ఉన్నాడు, ప్రజలకు కొంత అందుబాటులో ఉంటా ఉన్నాడు, అభివృద్ధి వరకు పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మునుగోడులో ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ కలవడం మనం అందరూ కూడా సోషల్ మీడియా చూడడం జరిగింది. సో ఆయన చాలా వరకు కూడా సేవలు చేస్తూ ఉన్నాడు. ఎవరికైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. ఎవరికైనా పెళ్లి అయినా లేకపోతే ఎవరైనా చదువుకోవాలన్నా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకు ఆయన తన వంతుగా ఆయన సాయం అందిస్తూ ఉన్నాడు. సో బెల్ట్ షాపులు మూసేయించడంలో కానీ, వైన్ షాపులు ఊరు బయట పెట్టడంలో కానీ కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సో ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉంది. దేనికోసం? మరి మంత్రి పదవి కోసమా, లేకపోతే ముఖ్యమంత్రి పదవా? ఆయన టార్గెట్ ఏంది అనేది కొంత చాలా చర్చ జరుగుతూ ఉన్నది. సో మరి చూడాలి ఇక మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది సంక్రాంతి తర్వాత తేలే అవకాశం మనకు తేలినట్టు సమాచారం.